శ్రోతలకు స్వాగతం. శ్రోతలకు చిన్న మనవి. జీవన సర్వస్వం నవల నేను అవుట్ ఆఫ్ స్టేషన్ రావడం వల్ల తీసుకురావడం జరగలేదు, మర్చిపోయాను. అందుకని ఆ నవల తిరిగి వెళ్ళిన తర్వాత వినిపించడం జరుగుతుంది. అంతవరకు మొదలు పెడుతున్న నవల పొద్దుతిరుగుడు పూలు, రచన కె రామలక్ష్మి గారు. మై గాడ్, సంతోషం ఇంత గోలగా ఉంటుందా చిట్టి అంటూ అక్కగారు తెచ్చిన గ్లాస్ అందుకున్నాడు శివరాం. హాల్లో వేడి, గ్లాసులో చల్లదనంతో పోటీ పడుతోంది కాబోలు. చెంప కానించుకున్నాడు. ఏరా, కాసేపు అందరి మధ్య తిరిగి డ్యాన్స్ చేయకూడదా? చూడు ఎంతమంది అందమైన అమ్మాయిల్ని పిలిచానో అంటూ వేళాకోళంగా శివరాం చెవి పట్టుకుంది చిట్టి. సరదాగా నెప్పి నటిస్తూ ప్లీజ్ చిట్టి సేవ్ మీ అంటూ ప్రాధేయపడ్డాడు. ఏరా, ప్రతిసారి నువ్వు ఇలాగే తప్పించుకుంటున్నావు. నాన్నేమో నేను గట్టిగా ప్రయత్నం చేయడం లేదంటున్నాడు. ఈ ఏడు నువ్వు పెళ్లి చేసుకుని తీరాల్సిందే అంటూ తను వెనకగా ఎవరో వచ్చిన అలికిడైతే తిరిగి చూసింది చిట్టి. వచ్చావా? రారా, ఇప్పుడే అనుకుంటున్నాను. మనిషి ఇక్కడే ఉన్నాడు, నీడ ఏది చెప్పమా అని నవ్వింది. రంగా, రక్షించావరా వచ్చి? చెవి చూడు, ఏనుగు చెవిలా చేసేసింది. గుడ్, ఎవరో ఒక పని చెయ్యాలి, లేకపోతే మరీ అన్యాయంగా తయారవుతున్నావు చిట్టి. మళ్ళీ తప్పించుకోకుండా అష్టదిగ్బంధనం చేశావు. చూసొచ్చాను అన్నాడు చిలిపిగా నవ్వుతూ రంగా. డ్యాన్స్ చేస్తానంటూ ఎవరికాలో పచ్చడి చేసి ఉంటావే, అవునా? ఓ గ్లాస్ అతని చేతిలో కూడా పెడుతూ నవ్వేసింది చిట్టి. భలే దానివే, అందరూ బావగారులా చూసి ఆనందించే వాళ్లే ఉంటారా ఏమిటి? అవును, ఆయనేరి అడిగాడు. శివరాం కూడా హాల్లో అందరినీ ఓసారి కలియ చూస్తూ అవునే, బావగారు కనిపించలేదే అడిగాడు. బాబుకి చెవిపోటు వస్తుందని నువ్వు చెప్పిన అష్టదిగ్బంధనం చేసి గదిలో కూర్చోబెట్టుకున్నారు. ఏ మేధావులో ఆడే ఆటలు ఆడిస్తూ ఉంటారు అంది. అంటే వర్డ్స్ బిల్డింగ్ అని నీ ఉద్దేశం? రంగా నవ్వేశాడు. రంగా కాస్త హాలు కేసి నడుస్తూ చిట్టి, ఆ ఎర్రచీరమ్మ ఎవరు అడిగాడు. వెళ్ళి పలకరించి చూడు, తర్వాత పరిచయం చేస్తానులే అంది చిట్టి. ఆమె నవ్వు చూస్తే రంగాకి కాస్త అనుమానం కలిగింది. ఏ ఫ్రెంచ్ ప్రొఫెసర్ అయితే చస్తాను, కాస్త మామూలు మనుషులున్నారేమో చూపెట్టు అన్నాడు. అవును చిట్టి, వాళ్ళంతా మనవాళ్లేనా? నమ్మలేనట్టుగా అడిగాడు శివరాం కూడా. గట్టిగా నవ్వేస్తూ మనవాళ్లే కాదు, చాలామంది మన శాఖ వాళ్లే కూడా, చాలా పెద్ద ఫారెన్ రిటర్న్డ్, చూడబోతే చాదస్తం బుద్ధులు. శివ, నా మాట విని ఈసారైనా అమ్మాయిల్ని పరీక్షగా చూసుకో, ఫిల్టర్ చేసేద్దాం, చివరికి ఎన్నుకుందు గాని అంది చిట్టి బ్రతిమాలుతున్నట్టు. అక్కగారి ముఖంలోకి కాస్త తీక్షణంగా చూస్తూ చిట్టి, కళ్యాణ గడియ వస్తే ఆగదు. నీకెందుకీ తొందర? నాన్న పిచ్చి నీకు బాగా పట్టింది. ఊర్లోకి దిగితే చాలు అక్క దగ్గరికి వెళ్ళు అంటూ తోసేస్తారు. నువ్వేమో ఇదిగో ఇది గోల. నా పెళ్ళి నేను చేసుకునే స్వేచ్ఛ లేదా? బాధపడిపోతున్నట్టు అడిగాడు. ఉంది నాయనా, నీ పెళ్ళి నువ్వే చేసుకుంటావు, కానీ అదే ఎప్పుడని గట్టిగా ఎవరైనా నిలదీస్తే ఇదిగో అంటూ 6 నెలల పాటు ఏ ఫారిన్ టూరో చెక్కేస్తావు. అసలు తెలియక అడుగుతాను, నీ చదువు అవ్వడం అంటూ ఉండదా అడుగుతోంది చిట్టి. అబ్బా, నీ ఈ ధాటి ఎప్పుడు ఆగుతుందా అని హడలిపోయాను. చదువు అయిపోవడం ఏమిటే, మనిషి మాట్లాడుతున్నంతసేపు నా అధ్యయనం సాగుతూనే ఉంటుంది. నీలాంటి అజ్ఞానితో పాపం బావగారు ఎలా వేగుతున్నారో పోయి పలకరించి రావాలంటూ తప్పించుకోబోయాడు. అలా తప్పించుకుపోవాలన్న ప్రయత్నానికి కారణం హాల్లోంచి వీళ్ళకేసి నడిచొస్తోంది చక్కని శిల్పి చెక్కిన విగ్రహం. అత్యాధునికంగా అలంకరించుకుని ఉన్న ఆమె చీర సుతారంగా తొడలని అంటిపెట్టుకునుంది. హలో సుందరి, ఇక్కడున్నావేమిటి? మేమంతా నీకోసం చూస్తుంటే. లేటెస్ట్ బంకిస్ ఆడుతోంది. రేఖ రాకూడదు అంటూనే ఓరగా శివరాంని రంగాని చూసింది. రంగా మెల్లిగా హాలుకేసి నడిచాడు. సాగరి, మీట్ మై బ్రదర్ శివరాం, వారమైంది స్టేట్స్ నుంచి వచ్చాడు పరిచయం చేసింది. హలో అంటూ చేయి చాపింది. చేతికేసి చూస్తూ ఆ మునివేళ్లను అందుకున్నాడు. విడివిడని మొగ్గల్లాగా సుకుమారంగా ఉన్నాయి వేళ్ళు, కానీ వాటి గోళ్ళు సూటిగా గురిపెట్టి మన్మద బాణాల్లాగా ఉన్నాయి. సాయంత్రం పార్టీకని కాబోలు తళతళ మెరుస్తున్న రంగు వేసుకుంది గోళ్లకి. చేతి గాజు కూడా పాతకాలపు గొల్లల చేతి కడియంలాగా ఉంది, కానీ అతి ఆధునికమైన ప్లాస్టిక్తో చేసినట్టుంది. శివరాం చూపు తన చేతి కడియం మీద పడటం చూసి సాగరి చిన్న నవ్వు నవ్వుతూ డిస్కో బ్యాంగిల్
ఈ రంగు కూడా చీకట్లో చాలా అందంగా మెరుస్తుంది. ఫ్లేర్ ప్లేస్ పరుగులు తీస్తున్నట్టుంటుంది డిస్కో చేస్తుంటే. నా కజిన్ చెప్తే మొన్న తెప్పించుకున్నాను న్యూయార్క్ నుంచి అంది. ఐసీ, మీరెప్పుడైనా వెళ్ళారా? కుతూహలంగా అడిగాడు. లేదు, పెళ్ళయ్యాక అక్కడే సెటిల్ అవుతాను. ఈ దేశంలో ఉండడం నాకు బోర్ అంది. అలాగా, మీదే ప్రాంతం? కుతూహలంగా అడిగాడు. నాకు తెలియదు, మా గ్రాండ్పా పోయాక మేం వెళ్ళలేదు. అయినా రూట్స్ అక్కడివే కదా నవ్వేశాడు శివరాం. సుతారంగా నవ్వేస్తూ సాగరి శివరాం ముఖంలోకి చూసింది. మీరు స్టేట్స్లో ఉండి ఇంకా రూట్స్ గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మీరక్కడ సెటిల్ కారా? నో, నెవర్. మీరెప్పుడు వినలేదా? జన్నీ జన్మ భూమిస్య స్వర్గాదపి గరీయసి అన్నాడు. ఇట్ ఈజ్ ఆల్ మై హెడ్. తల్లి పుట్టిన దేశం స్వర్గంతో సమానం అని కుతూహలంగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. మై గాడ్, మీరింత ఓల్డ్ ఫ్యాషన్గా మాట్లాడతారని ఎవరైనా అనుకుంటారా మిస్టర్ శివరాం? దీంట్లో ఆశ్చర్యం ఏముంది? మీ పుట్టినూరు మీకు ఇష్టం లేదా? నేను ఎన్నెన్ని చోట్లు తిరిగి వచ్చినా మా ఊళ్ళో ఉన్నట్టుండదు నాకు అన్నాడు. దృఢంగా అంటున్న అతని మాటలు నమ్మలేనట్లుగా చూసింది సాగరి. నవ్వేస్తూ, రండి, ఎవరో రేఖ కొత్త డిస్కో చేస్తోందట కదా. యు లైక్ డాన్సింగ్? చేయడం కంటే చూడటం ఇష్టం నవ్వేశాడు. యు లుక్ ఫన్నీ. మీ సిస్టర్ ఎప్పుడు మా బ్రదర్ స్టేట్స్లో ఉన్నాడు అంటారు. మీ మాటలు చూస్తే దేశపు పొలిమేర దాటనట్టున్నాయి అంటూ అతని కంటే ముందున్న హాల్ కేసి నడవటం ప్రారంభించింది. హాలు చీకట్లో ఉందో వెలుగుతో నిండి ఉందో తెలియటం లేదు. వెలిగి ఆరుతున్న డిస్కో లైట్లు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. మీ డిస్కో బ్యాంగిల్ షో ఆఫ్ చేయకూడదు అడిగాడు శివరాం. ష్యూర్, మీరు పార్ట్నర్గా వస్తేనే అంది గోముగా. అఫ్కోర్స్, సంతోషంగా వస్తాను. చిట్టి చూసుకో మరి అన్నాడు అప్పుడే దగ్గరగా వస్తున్న చిట్టిని చూసి. సిల్లీగా చిట్టి పొట్టి అని పిలుస్తారేం? చక్కని పేరుంటే. అది ముద్దు పేరు. చిట్టి, మీ ఫ్రెండు నేను డిస్కో చేస్తాం సరేనా అన్నాడు. నమ్మలేనట్లు తమ్ముడి ముఖంలోకి చూసింది. అయితే ఉండు, బావగారిని కూడా పిలుస్తాను అంది. అక్కర్లేదోయ్ సుందరి, నేనిక్కడే ఉన్నాను. నా పుత్రరత్నం ఓ తలుపు తీసి ఈ గోలా వింటూనే ఉన్నాడు అన్నాడు గోడబారగా ఓ కుర్చీలో కూర్చున్న ప్రొఫెసర్ గారు. బావగారు, అన్నిసార్లు ఫారిన్ వెళ్ళొచ్చి చిట్టి పరువు తీస్తున్నాను. చూడండి, పూట నా తడాకా చూపెడతా అంటుండగానే రంగ గట్టిగా చప్పట్లు కొట్టాడు. లైట్లు సవ్యంగా వెలిగాయి. ఒగర్చుకుంటూ నిలబడ్డారు అప్పటిదాకా పూనకం పూనినట్లు ఆడుతున్న జంటలు. ఫ్రెండ్స్, శివరాం సాగరి అన్నాడు. లైట్లు ఆర్పేశారు. ఆ నీడలు కదులుతున్నట్లున్న హాల్లో సాగరి చేతి గాజులు వేళ్ల గోళ్ళు కాంతులీనుతూ మెరుపుల్లాగా ఏదో అదృశ్య హస్తం గీస్తున్న రేఖాచిత్రాల్లాగా నలిగిపోతున్నాయి. అప్పుడప్పుడు వెలుగుతున్న లైటు డిస్కో మొమెంట్సు కవ్వించేలా చేస్తోంది. ఫెంటాస్టిక్ అన్నాడు రంగా. చూసావా చిట్టి, శివరాం నంగనాచి ఏం తెలియనట్టుంటాడు, ఎంత బాగా చేస్తున్నాడో. ఈ సాగరి ఎవరి తాలూకా? కుతూహలంగా అడిగాడు. సడేలే, సంబంధానికేనా? ఆవిడ ఈ దేశ ఫారిన్ కూడా ఇష్టపడదు. ఫారిన్ అంటూ ఈ దేశంలో పుట్టినందుకు బాధపడే రకం మన వాడికి పడదులే అంది. మరెందుకు పిలిచావు ఆశ్చర్యపడుతూ అడిగాడు రంగా. శివుడంటే సాగరికి చాలా ఇష్టం అందుకని అంది ముభావంగా చిట్టి. డ్యాన్స్ చూస్తూ అంతా చేతులు నొప్పులు పుట్టేలా చప్పట్లు చెరిచారు. శివరాం కాస్తైనా అలసిపోకుండా థ్యాంక్స్ చెప్తూ ఆగాడు. సాగరి కళ్ళు ఎంతో సంతోషంతో ఆనందంతో నక్షత్రాలాగా మెరుస్తున్నాయి. ఆ క్షణం అతన్ని తన వాడిగా చేసుకుని విదేశాలకి తీసుకుపోవాలన్నంత ఆత్రం కలిగింది. డ్యాన్స్ అయ్యాక భోజనాలు పెట్టింది చిట్టి. అందరూ తన తమ్ముడిని ఆశగా చూడటం చాలా గర్వంగా ఉంది. రంగాతో అదే అంటూ, శివుడు సరదాగా ఉండాలంటే బాగానే ఉండగలడు, ఒక్క మొండితనం పట్టుదల లేకపోతే ఎవరినైనా ప్రేమించేసి ఈసరికి పెళ్లాడేసేవారు అంది. అదే అల్లుడికి అన్నీ ఉన్నాయి, రెండు తప్పించి అంటారే, అలా ఉంది నవ్వుతూ అన్నాడు రంగా. ఏమిటవి? తోచదు, చెప్తే వినడు గట్టిగా నవ్వేశాడు రంగా. శివుడిలో అదీ లేదు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు నిరూపిస్తానంటాడు, అంతే. తనకెంత తోస్తే అంతే రంగా. ఈసారైనా వాడిని పెళ్లి కొప్పించరా, నాన్న సంతోషిస్తాడు అంది. రంగాకి ఆ క్షణంలో రావ్ బహదూర్ వెంకటరమణయ్య గారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆనాడు శివరాం వస్తున్నాడని బొంబాయిలో కలుద్దామని రంగా బయలుదేరుతున్నాడు. అతగాడిని ఆపి, ఈసారి వాడొచ్చినప్పుడు ఇంటి పట్టు నుండేలా చూసే బాధ్యత నీదేరా రంగా. పెళ్లి సంగతి ఎత్తేసరికి మళ్ళీ ఓ 6 నెలలు తిరిగొస్తానంటూ ప్రయాణం కడుతున్నాడు. ఇక నీపై వేస్తున్న భారం. చిట్టి ఏ సంబంధం చూసినా వంకలు పెడతాడు. నెమ్మదిగా వాడి మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో అంటూ చెప్పాడు. ఏమిటి ఆలోచన?
రంగా డొక్కలో ఓ పోటు పొడిచింది. మీ నాన్నగారి మాటలు జ్ఞాపకం వచ్చాయంటూ చెప్పాడు. వీడిని ప్రేమించే ఆడది కూడానా? ఏం మాట్లాడినా ఓ వంక పెడతాడు. ఒత్తుల్ని మింగేస్తుంది, దీర్ఘాలు లాగేస్తుంది, ముక్కుతో పలుకుతుంది అంటూ ఎవరు నోరిప్పి ధైర్యంగా మాట్లాడతారు చెప్పు? ఈ సంగతి చెప్పకుండానైనా ఊరుకోడే. నిజాయితీ ఒకటి. చెప్పకపోతే లోపాలు ఎలా దిద్దుకుంటారు అంటాడు. లోపాలు ఎత్తి చూపితే అర్థం చేసుకుని మెచ్చుకునేటంత గుడ్ హ్యూమన్ ఆడపిల్లలకి ఎక్కడిది అంటూనే చిట్టికి కాస్త దూరంగా జరిగాడు రంగా. మరే మీరంతా గుడ్ హ్యూమర్తో నిండిపోయారు. ఇంతకీ సాగర్ని ప్రేమిస్తాడంటావా కొంపదీసి? నీకు ఆ భయం అక్కర్లేదు. మనవాడు ఎంత ఆధునికంగా ఉంటాడో అంత చాదస్తుడు. సాంప్రదాయాలు, నోములు, వ్రతాలు, మడి తడి అన్నీ ఉండి చదువుకోకపోయినా పర్వాలేదన్న ఓ గబ్బిలాయిని కట్టుకుంటాడులే. మెల్లిగా భోజనం పళ్ళెంతో సహా శివరాం వాళ్ళకేసి నడిచొస్తూ, ఇద్దరూ ఏదో గూడుపుటాడి చేస్తున్నట్లు అనుమానంగా ఉంది నాకు అన్నాడు చిట్టికి దగ్గరగా వంగుతూ. మరే నీకు సాగరికి జోడు బాగుంది. పెళ్లి చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం అంది. హతోస్మి, నా అక్కకి నా మీద ఇంత దయా? ఏం సాగరి బాగుంది కదా, పోటీపడి డ్యాన్స్ చేశావే అడిగింది చిట్టి. ఆమె కళ్ళు చిలిపితనంతో మెరుస్తున్నాయి. లేకపోతే నేను ఫారిన్లో ఉన్నానంటే కూడా నమ్మలేదు ఆవిడగారు. చిట్టి, ఎక్కడ పడతావే ఈ శాల్తీల్ని కుతూహలంగా అడిగాడు. అంతా అకాడమిక్ గుంపే, కొలీగ్సు, చుట్టాల అమ్మాయిలీను. చెప్పరా శివుడు, సాగరి నచ్చింది కదూ మళ్ళీ అడిగింది. ఆమె గారిలో మనసు బితుకుమంటోంది. ఒక పక్క ఎక్కడ అవునంటాడో అని. చంపావు నన్ను. ఆవిడ ఫ్రెంచ్ సెంటులో స్నానం చేయించినా ఒప్పుకోదు. ఆవిడ గారికి దేశం అంటే అసహ్యం. ఇంకా యూ డర్టీ ఇండియన్ అని ఎక్కడ అనేస్తుందో అని భయపడి చేస్తే. ఇంతకీ ఎవరి తాలూకు అడిగాడు. నాన్నతో చదురంగం మామయ్య ఉండరు, వారి తాలూకు. ఈ ఏడు పెళ్లి చెయ్యాలని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడే కల్చరల్ అకాడమీలో ఏం చేస్తుందో తెలియదు. మాట్లాడమంటావేంటి? అక్కడి నుంచి మింగేసేలా చూస్తోంది. వద్దు తల్లి, నన్ను రక్షించు. నేను తప్పించుకుని మా బావగారి శరణు కోరతాను అంటూ ఖాళీ ప్లేట్ అక్కగారి చేతిలో పెట్టి మెల్లగా మేడమెట్లకేసి సాగిపోయాడు శివరాం. అతని భయానికి రంగా చిట్టి నవ్వుకున్నారు. సారీ, నేనిక వెళ్ళాలి. శివరాం గారేరి? సుతారాంగా లేసు రుమాలుతో పెదవులొత్తుకుంటూ అడిగింది సాగరి చిట్టి దగ్గరికి వస్తూ. మా వాడు మావయ్య కోసం ఏడుస్తున్నాడంటే నిద్ర పెట్టడానికి వెళ్ళాడు. పిలవనా? ఎంతో మర్యాదగా అడుగుతున్న చిట్టి గొంతులో కాస్తంత వ్యంగ్యం ధ్వనించింది. మై గాడ్, సబ్మెసివ్ యాటిట్యూడ్. వద్దు, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్ మిస్టర్ రంగా. నీ ఫ్రెండ్ని కాస్త షివర్లెస్గా ఉండేలా చూడండి, లేకపోతే ఈవిడి గారు వెట్నర్స్గా తయారు చేసి కూర్చోబెడుతుంది అంటూ తేలికగా సుందరి భుజం మీద చేయి వేసి ఒత్తి వెనక్కిపోతున్న సాగర కిరటంలాగే అవతలికి సాగింది సాగరి. ఎంత భేషజం! ఈవిడి గారిని ఏ పుణ్యాత్ముడు చేసుకుంటాడో చిట్టి వెనుతిరిగిపోతున్న సాగరిని చూస్తూ అన్నాడు రంగా. ఏం మన శివుడు చేసుకోవడని ఏమని గ్యారంటీ అడిగింది చిలిపితనంతో. సుందరి కళ్ళు మెరిశాయి. సుందరి, ప్రమాదం తప్పిపోతే మీ ముద్దుల తమ్ముడు బయలుదేరతాడట. భార్యకి సారదనగా చూస్తూ ప్రొఫెసర్ గారు నవ్వారు. నో, అలా వెళ్ళిపోనివ్వను. పొద్దుట వెళ్ళొచ్చు. ఏమిటి హడావిడిట? ఏం రంగా, నాన్నకేం చెప్పాడు? 8 వస్తానని నవ్వేశాడు. ఎలా? ఈ మఫిసిల్ బస్ ఎక్కితే తన బెంజిలో వెళ్ళినట్టు అనుకున్నాడా? నవ్వుతూ సమాధానం కోసం ఎవ్వరూ చూడకుండా హాల్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పడానికి వెళ్లేవాళ్ళని సాగనంపడానికి వెళ్ళింది చిట్టి. సరదా కబుర్లు, భోజనాలు అన్నీ అయ్యి ఇల్లు సద్దుమణిగేసరికి రాత్రి 1:30 దాటిపోయింది. ఇకప్పుడు విశ్రాంతిగా తమ్ముడి దగ్గర కూలబడుతూ, ఇప్పుడు చెప్పరా శివుడు, పార్టీ ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. నువ్వు తలపెట్టిన ఏ పని బాగా జరగదే ఏం బావుగారు? సరదాగా అడిగాడు. మనం పడుకోకపోతే ఇంకా బాబు పడుకోడు, లేద్దాం అన్నారు ప్రొఫెసర్ గారు. అవునరా, పొద్దుట మాట్లాడుకుందాం, పడుకోండి. స్వీట్ డ్రీమ్స్ అంది వేళాకోళంగా. స్వీట్ డ్రీమ్స్. పొంగి పొరలే కడలిలో మునిగిపోకుండా ఉంటే అదే చాలే నవ్వాడు రంగా. కడలి కాదు, సాగరం కరెక్ట్ చేస్తూ తమకి సిద్ధం చేసిన గదికేసి సాగాడు శివరాం. మామయ్య, నీతో పడుకుంటా అంటూ దుప్పటి తలగడా ఈడ్చుకుంటూ వస్తున్న మేనల్లుణ్ణి ఆప్యాయంగా ఎత్తుకుంటూ, మనిద్దరం కలిసి కడదాంరా రంగుల కలలు, పద అంటూ గదిలోకి నడిచాడు. రంగా, శివుడి ప్లాన్లు ఏమైనా తెలుసా? రంగా వెనక నడుస్తూ అడిగింది చిట్టి. ప్రస్తుతానికి ఏం లేనట్టుంది చిట్టి. చాలా తాపీగా ఇంట్లో కూర్చుని సుబ్బయ్య
తూర్పు యాస, రామయ్య నెల్లూరు యాస స్టడీ చేస్తున్నాడు. నా ప్రాణాలే కాదు, అటు పార్వతమ్మ గారివి, సరోజవి కూడా తీసేస్తున్నాడు అన్నాడు. తమ్ముడి భాషా పిచ్చి తెలిసిన చిట్టి నవ్వుకుంది. గదిలోంచి బాబు కిలకిలా నవ్వడం, దాంతోపాటు సాగరి మాటలు వినిపిస్తున్నాయి. ఏమిటి సాగరి, మాటలు రికార్డ్ చేశాడా? వింతపడుతూ అడిగింది. అగ్గిపెట్టెంత నుంచి ఆకాశమంత దాకా టేప్ రికార్డర్లు, అందుకే సేకరిస్తాడు నీ తమ్ముడు. తల్లి, ఓ వారం రోజులు సాగరి మాటలు నా చెవులు తుప్పు వదులుతాయి. గుడ్ నైట్ అంటూ మంచానికి అడ్డం పడ్డాడు రంగా. నవ్వుకుంటూ వెనక్కి తిరిగి భర్తను సమీపిస్తూ, రండి పోయి మనం పడుకుందాం అంది భర్త తల నిమురుతూ. సుందరి, మీ తమ్ముడికి ఈ గ్రూప్లో ఎవరైనా నచ్చుతారన్న నీ ఉద్దేశం? నీ పిచ్చి కానీ శివరాం ప్రేమలో పడితే గాని పెళ్లి కొప్పుకోడని నా అభిప్రాయం అన్నాడు లేస్తూ. వీడినెవరు ప్రేమిస్తారండి బాబు? అన్నింటికీ అందరిలోనూ వంకలెన్నుతాడు. మనిషి అన్నాక లోపాలు లేని వాళ్ళు ఉంటారా? వాడి పిచ్చి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాడికి ఇక పెళ్లి కాదేమోనని నిట్టూర్చింది చిట్టి. వాడి పాటలు వాడు పడతాడు, వదిలేయకూడదు. మీ నాన్నగారిది మరీ చాదస్తం అన్నారు అలసిన ప్రొఫెసర్ గారు. బూటుకాళ్లతోనే మంచం మీద నడుం వాల్చారు. భలేవారే, లేచి బట్టలు మార్చుకోండి, ఇలా పడుకొని పొద్దుటే అలాగే లేచి యూనివర్సిటీకి వెళ్ళిపోదామనా అంటూ బూట్లు విప్పింది. నువ్వు నిజమైన భార్యవి, వేధించకపోతే భార్యలు ఎలా అవుతారు సుందరి? నువ్వు ఇలా భర్తకి చిన్న చిన్న సేవలు చేస్తానంటే నిన్ను చూసిన ఎవరైనా నమ్ముతారా? ఎవరినో నమ్మించడానికి కాదుగా మనం బ్రతికేది. నేను ఫ్యాషనబుల్ అయినంత మాత్రాన భార్యని కాదా, తల్లిని కాదా? మీకు ఇష్టం లేదు, మీరు రిజర్వ్డ్గా ఉంటారు. నాకిష్టం, నేను సోషల్ లైఫ్ లైక్ చేస్తాను. మన ఇద్దరి మధ్య ఈ అవగాహన ఉండబట్టే సంసార యాత్ర సాఫీగా సాగుతోంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించక్కర్లేదు, అవునా? అప్పటికి నైట్ సూట్ ధరించిన ప్రొఫెసర్ గారు సోడాబుడ్డి అద్దాలతో పడుకున్నారు. కళ్ళజోడు తీసేస్తూ గుడ్ నైట్ డార్లింగ్ అంటూ లైట్ ఆర్పింది సుందరి. బాగా అలసిపోయిన రంగాకి ఓ పట్టన నిద్ర పట్టలేదు. కానీ శివరాం దుక్కలాగా ఒళ్ళు తెలియకుండా నిద్ర కొరిగాడు. అతని మీద ఓ కాలు చెయ్యి పడేసి నిద్రపోయాడు బాబు. శివరాం కళ్ళు తెరిచి చూసేసరికి గది కిటికీల నుంచి ఎండ పడుతోంది. చెట్ల ఆకులు ఏరి కడిగినట్టు నిగనిగలాడుతున్నాయి. అబ్బా, కంటికి తెలియకుండా ఇంత మంచు పడుతోందా అనుకుంటూ పక్కన మేనల్లుడి కోసం చేయి చాపాడు. వాడు చక్రాల్లాగా కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు. లేరా మొద్దు, స్కూల్కి వెళ్ళాలంటే చాలా పెందలాడే లేవాలి, తెలియదా? అమ్మ కోప్పడుతుంది అన్నాడు వాడి జుట్టు మీద చేయి వేస్తూ. నువ్వు వెళ్ళేదాకా నేను బడికి వెళ్ళక్కర్లేదంది అమ్మ అంటూ మేనమామకి ఇంకా దగ్గరగా జరిగాడు. వెధవాయ్, నేను ఇంకో గంటలో బస్సులో ఉంటాను తెలుసా? అప్పుడే నేను స్కూల్లో ఉంటాను మామయ్య, నన్ను తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళవా? గోముగా అడిగాడు. ఇంకొన్ని రోజులు స్కూల్ ఎగ్గొడదామనా? మొక్కు పట్టి ఆడిస్తూ అడిగాడు. నాకు ఇక్కడ బోర్ కొడుతోంది. నాన్నకి సరిగ్గా కథ చెప్పడమైనా రాదు. ఎప్పుడు ఏం చెప్పారు, ఎక్కడున్నావు అంటూ నన్నే అడుగుతారు. ప్లీజ్ సెలవులు ఇస్తారుగా, అప్పుడొద్దువు కానీ, సరేనా అన్నాడు ప్రేమగా శివరాం. మంచి మామయ్య, అమ్మని నువ్వే ఒప్పించాలి, లేకపోతే ఏ ట్యూషన్ అంటుంది, సరేనా అన్నాడు. తన అక్కగారి తత్వం తెలిసిన శివరాం కుర్రాడి భయం అర్థం చేసుకోగలడు. వాడికి ధైర్యం చెప్తూనే లేచాడు. స్నానాదులు ముగిద్దామని. పట్నంలో ఉంటున్న చిన్న తోట దొడ్డితో సుందరి ఇల్లు చిన్న కాటేజీలాగా అందంగా ఉంది. పెరట్లో మొక్కలు, పువ్వులు, వాటి కోసం వచ్చే చిన్న చిన్న తేనెపిట్టలు. కిటికీలోంచి వింతగా చూస్తూ నిలబడిపోయాడు శివరాం. ఎరా, లేచేదుందా అంటూ లోపలికి వస్తున్నాయి. కిటికీ దగ్గర నిలబడి ఉన్న తమ్ముడిని చూసి, అరే లేచేసావా, ఏమిటలా తీవ్రంగా చూస్తున్నావు అడిగింది. పట్నంలో ఇలా చక్కని పల్లె వాతావరణాన్ని ఎలా సృష్టించగలిగావు చిట్టి? రాత్రి నీ గోల డాన్సులకి ఈ ప్రశాంతతకి పోలికే లేదు. అది సరదా, ఇది జీవితం. శివుడు, సరదాగా గడపడానికి అవకాశం ఉండాలి, వద్దనుకుంటే షట్ ఆఫ్ చేసేలా ఉండాలి. అలా ఉండబట్టే మీ బావగారికి నాకు క్లాష్ లేదు, తెలిసిందా? రా, రంగా అప్పుడే చిందులు తొక్కుతున్నాడు. ఈ పూట కోతలు ప్రారంభించకపోతే జరగదంటున్నాడు అంది. వాడి కోతలును అక్కడ కూర్చొని కవిత్వాలు రాస్తాడంతే. చిట్టి, మర్చిపోయాను, వాళ్ళ నాన్నగారు నీతో చెప్పమన్నారు, నాతో పాటే వాడికి ఓ అమ్మాయిని చూడమని. నాకేస్లాగా చేయి జారిపోయిన రకం కదా, వాడి కోసం గట్టిగా ప్రయత్నించకూడదు. నీ తరువాయి వాడా? నేనింకా ఒక్క సంబంధం కూడా చూడను, నాన్నగారికి చెప్పేస్తాను.
నువ్వు నీ స్నేహితుడు పెళ్లి చేసుకుంటారో సన్యాసుల్లో కలుస్తారో మీ కర్మ అంటూ రా టిఫిన్ చల్లారిపోతోంది అంటూ బయటకు దారి తీసింది. అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ పని కానిచ్చారు. టిఫిన్ తింటున్నంతసేపు బాబు సైగలు చేస్తూనే ఉన్నాడు అమ్మకి చెప్పు అంటూ. ఇది సుందరి గమనించకపోలేదు. ఏమిట్రా నీ గోలా అడిగింది. ఏం లేదే, సెలవులు ఇవ్వగానే ఏ ట్యూషనో పెట్టి వాడి ప్రాణాలు తోడకు అక్కడికి పంపించు, నాతో పాటు ఉంటాడు. ఏం నాన్నగారికి తలనొప్పి తక్కువగా ఉందనా నవ్వుతూనే అడిగింది. ఓ పక్క సరోజ తలనొప్పి ఉంటే ఇంకో పక్క ఈ మనవడి తలనొప్పి ఉండని బ్యాలెన్స్ అవుతుంది నవ్వేశాడు. సాగర్ లాంటి వాళ్ళు నచ్చక అటు సరోజ లాంటి వాళ్ళంటేనూ ఇష్టపడక ఇంకెలాంటి పిల్ల కావాలిరా నీకు అడిగింది. ఏం లేదు చిట్టి, కుమ్మరి వల్ల మట్టితో కావలసినవి చేసుకుంటున్నాడా, అలాగే వాడికి ఓ మట్టి లాంటి పిల్లని చూద్దాం, వాడే కావలసినట్టు తయారు చేసుకుంటాడు. ఏం వేళాకోళంగా అన్నాడు రంగా. అలా మట్టిని మాణిక్యం చేసి ఇస్తా, నువ్వు పెళ్ళాడతావురా అడిగాడు శివరాం. ముందా పిల్ల మట్టిని సంపాదించు, తర్వాత చూద్దాం నవ్వుతూ అన్నాడు రంగా. మళ్ళీ ఎప్పుడు సాగనంపుతూ అడిగింది సుందరి. నీ దయ, ఇలాంటి స్వయంవరానికి పిలిపిస్తావుగా, మళ్ళీ నా చస్తే పిలవను, నీ అంతటా నువ్వే అడిగేదాకా మళ్ళీ పార్టీ పెట్టను ఖచ్చితంగా అంది సుందరి. ఏమో ఎవరు చూడొచ్చారు, నేనే అడగొచ్చు. చిట్టి, నా కోసం పార్టీ ఇవ్వవా అని బావగారికి చెప్పు, ఇంకా లేవలేదేమో. ఆ మాటకి గొల్లున నవ్వింది సుందరి. ఆయన గారు బయటికి వెళ్ళి గంట అయి ఉంటుందోయ్. మొద్దబ్బాయి ప్రొఫెసర్ అనుకున్నావా, నీలా పిచ్చాడనుకున్నావా? ప్రొఫెసర్లకే కాస్త పిచ్చి ఉంటుందిలేవే. వస్తా చిట్టి, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ పార్టీ అన్నాడు రంగా మెట్లు దిగుతూ. వాడికి ఆ బుద్ధి కూడా లేదు చూడరంగా, అసలు కృతజ్ఞత లేదు. మనలో మనకి థ్యాంక్స్లు కృతజ్ఞతలు ఏమిటి పిచ్చిగాని, వస్తాం. ఆటో కోసం నడిచి వెళ్తున్న వాళ్ళిద్దరూ 10 గజాలు సాగకుండానే ఓ ఆటో ఆపి ఎక్కడం చూసింది సుందరి. నిట్టూరుస్తూ లోపలికి నడిచింది. ఆటో బస్టాండ్లో ఆగేసరికి మొఫిసిల్ బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. అందరూ అనుకునేదానికి తలకిందులుగా ఉంటాయి వ్యవహారాలు. బస్సు ప్యాసింజర్ బస్సు అనే కంటే కూరగాయల స్పెషల్ అనో బుట్టల స్పెషల్ అనో అనాలి. అంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సరుకులతో ఎక్కేస్తారు. ఇంకా ప్రయాణికులు పాటలు విడిగా చెప్పుకోనక్కర్లేదు. సర్దుకోండి అన్నమాట మినహా మరో మాట రాదు కండక్టర్ గారి నోటి వెంట. ఈ సర్దుకోండి సరుకుల వారికి మాత్రం కాదని అర్థం చేసుకోవాలి. అయినా పల్లెటూరు ప్రయాణం చేసే బస్సులు సరుకులు తేవాలి కానీ మోసుకుపోవడం ఏమిటి అనుకుంటారు కానీ పట్నవాసం నుండి పువ్వులు, వేరుశెనగలు, జాకెట్ బట్టలు ఒక్కటేమిటి అన్నీ పల్లెలకి రవాణా అవుతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్లు కావడంతో ఆ మూటలు తోసి పొమ్మని గట్టిగా అనలేడు కండక్టర్. తెచ్చుకున్న సరుకులు పాడైపోకుండా జాగ్రత్త పడుతూ అందరినీ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ రూట్ బస్సులు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. అంచేత తప్పది తలనొప్పి. టికెట్ కొని రంగా రావడం, ఇద్దరు బస్సులో ప్రవేశించడం, కండక్టర్ చెవులు చిల్లులు పడేలా ఈల వేసి రైట్ అని కేక వేయడం, ఒక్క కుదుపులో బస్సు రొద చేస్తూ కదలడం అన్నీ ఒక్కసారి జరిగిపోయాయి. ఎక్కడైనా 1-6 సీటు ఖాళీ అవుతుందేమోనని అటు ఇటు కలిగి చూశాడు శివరాం. ఎక్కడ చూసినా గుంపుల తలలే గాని ఖాళీ స్థలం కనిపించలేదు. ఏమిటి రద్దీ అని అడిగాడు శివరాం. ఈ బస్సు పట్టుకుంటే 1 గంట 2 గంటల్లో గమ్యం చేరుతాం. తక్షణం వ్యాపారంలోకి దిగినా ఆ రోజు కలిసి వస్తుంది అన్నాడు రంగా. ఆ కొంప మునిగిపోతుంది లేకపోతే విసుక్కున్నాడు శివరాం. కారేసుకు రావాల్సింది అన్నాడు రంగా. అదో తలనొప్పి, ఇది ఓ అనుభవంలే చూడు. టఫర్ ఆఫ్ ద బే బిల్లాగా ఆ మాటలు నవ్వుతూ అన్నాడు. ఏదో మాట్లాడుతున్న శివరాం కళ్ళు ముందు నుండి 2వ సీట్లో కూర్చున్న ఓ అమ్మాయి మీద పడ్డాయి. చిన్న బస్తా సీట్లో జారవేసింది. ఇంకా చిన్న చిదరమూటలు పెట్టింది. ఉన్న చోటులో కూర్చుని చాలా అర్జెంటుగా అన్నీ వేళకి పనిచెప్పే లెక్కలు కాబోలు వేసుకుంటోంది. అలాగే కలియ చూస్తే సీటులో సరుకులు పెట్టి కూర్చుని ఒక ముసలమ్మ కూడా కునుకుతూ కనబడింది. ఆ ముసలమ్మ పక్కకి పిల్లని పంపించమని కండక్టర్కి చెప్పు, నేను అక్కడ కూర్చుంటాను. బంగారం లాంటి మాటలు గాల్లో కలిసిపోతున్నాయి అన్నాడు శివరాం జేబు కేసు చేయి పోనిస్తూ. కండక్టర్ భుజాలపై తట్టి రంగా చెప్పాడు. ఒకసారి ఆ అమ్మాయి కేసు చూసి గుడ్లు పెద్దవి చేసి, బాబోయ్ అది నోరు విప్పిందంటే ఇక ఇక్కడ నిలబడలేం, మీరు ఊరుకోండి సార్ అన్నాడు భయంగా. ఒకసారి బస్సు కలియ చూసిందా పిల్ల. చక్రాల్లా ఉన్నాయి కళ్ళు. వాటి చుట్టూ కాటుక నల్లని మబ్బులా ఆవరించుకొని ఉంది. చేప పిల్లల్లాగా మిలమిలా మెరిసిపోతున్నాయి ఆ కళ్ళు.
కనుబొమ్మలు కాముని విల్లులాగా అందంగా వంగి ఉన్నాయి. రంగు మంచి రంగే, కానీ ధూళి కప్పిన ఆల్చిప్పల్లాగా ఉందామె మొహం మీద చర్మం. లెమ్మనవయ్యా, ఇంతమంది నిలబడటానికి కూడా స్థలం లేకుండా ఉంటే మహారాణిలాగా అలా సామాన్లు పెట్టుకుని కూర్చోవటం ఆమెకేమైనా బాగుందా? శివరాం రెట్టించాడు. ముఖం తిప్పేసుకొని కూర్చుంది. మనుషులంతా ఎవరి కబుర్లలో వాళ్ళున్నారు. కొందరప్పుడే చుట్టలు తీసి అంటించారేమో. పొగ దట్టంగా కమ్ముకుంటోంది. రకరకాల మాటలతో బస్సు రొదగా ఉంది. శివరాం ధైర్యం చేసి ముందుకు తోసుకుని వచ్చాడు. కాస్త ఆ సామాన్లు కింద పెట్టి వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటే ఇక్కడిద్దరం కూర్చుంటాం అన్నాడెంతో మర్యాదగా. ఒక్కసారి శివరాంని ఎగాదిగా చూసి ఊరుకుందా పిల్ల. చేతిలో ఉన్న ప్లాస్టిక్ రోజా పువ్వులు చూసుకుంటూ కూర్చుంది. ఈ మొండితనానికి ఒళ్ళు మండింది శివరాంకి. రంగా కూడా అతని దగ్గరగా జరిగాడు. నిన్నే కాస్త సర్దుకుపోకపోతే ఎలా? ఈ బస్సు మీ తాతగారిదేం కాదు అన్నాడు. అంతే. తరువాత ఒక్క 5 నిమిషాలు ఏం జరిగిందో తెలియలేదు శివరాంకి. ఆటోమేటిక్గా జేబులోకి చేయిపోయి రికార్డర్ ఆన్ చేసుకున్నాడంతే. నా తాతది కాకపోతే నా బాబుదయ్యా. ఏం లేకపోతే నీ తాతదనుకున్నావా అంటూ ఒక ప్రవాహానికి కట్టతెంచింది. బస్సులో అంతా శివరాంనే కోప్పట్టం చూసి రంగాకి ఒళ్ళు మండింది. ఏమన్నా పెద్ద మనుషులయ్యా మీరు? ఒక టికెట్ కొని 2 సీట్లకి కూర్చున్నది కాకుండా ఎందుకు ఆ గోలా? ఇప్పుడేమన్నాడు మావాడు? కాస్త సర్దుకుంటే ఏం పోయింది అన్నాడు. తల నెరిసిన ఒక ముసలాడు చిరునవ్వు నవ్వి, ఏం పోలేదు. ఏం పోతుంది? మీరు దిగే చోటు వచ్చేదాకా హరికథ వినాల్సి వస్తుందంతే అన్నాడు. ఆ పిల్లతో బాగా అనుభవం ఉన్నట్టుంది చాలామందికి. అందుకే ఊరుకుని ఉంటారని ఊహించాడు శివరాం. నేనేమన్నానని అలా విరుచుకుపడతావు? ఆ ముసలమ్మ పక్కన కూర్చోకూడదా? అబ్బా ఆశ. ఏం నువ్వే కూర్చోవచ్చుగా. నువ్వేమో రాజాలాగా సీట్ అంతా కూర్చోవాలా? నువ్వేమో 2 టికెట్లు కొన్నావా? ఏమే పిల్ల అంత నోరు? ఆ బాబేమన్నాడని అంది కలగజేసుకుంటూ ముసల్ది. పిల్లా జల్లా అంటే ఊరుకోను. నా పేరు మువ్వ అంది చాలా గర్వంగా. మువ్వో మోళీవో కాస్త నోరు తగ్గించే కసిరింది. దాంతో రెచ్చిపోయింది మువ్వ. నా ఇష్టం, నేను అరుస్తాను అంది. నువ్వెవరు నాకు చెప్పడానికి అంది. చూస్తుండగానే మాట పెరిగింది. వేరుశనక్కాయలు అమ్ముకునే నీకే ఇంత పొగరుంటే ఆ బాబుకుండదా ఏంటి? ఉంటే అట్టే పెట్టుకోమను, పారేసుకోమను. నాకేటి? శనక్కాయలు అమ్ముకుంటే బస్సులో కూర్చోకూడదా? నన్నేం చేయగలడేం? చూడు, నేను ఇక్కడే అమ్ముతాను, ఇప్పుడే అమ్ముతాను అంటూ గబగబా గోను సంచి మూత విప్పుతూ శనక్కాయలు, వేరుశనక్కాయలు, పట్నం శనక్కాయలు, పాలకాయలు అంటూ చెవికి చేయి పెట్టి సాగదీసుకుంటూ అరిచింది మువ్వ. ఆమె మొండితనానికి అతగాడికి నవ్వొచ్చింది. ఓ 10 పైసలకి కాయలెయ్యి అంటూ 10 పైసలు విసిరాడు. మువ్వ మండిపడింది. నీకు చచ్చి గీపెట్టిన ఒక్క కాయ కూడా అమ్మను. పెద్ద సోగ్గాడు బయలుదేరాడు అంటూ సంచి మూతి బిగించింది. బస్సులో అంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు శివరాం చేష్టకి. బస్సు పొన్నేరు చేరేసరికి ముక్కులు బద్దలు చేస్తూ చేపల బుట్టలెక్కేశాయి. ప్రాణాయామం పట్టిన బాధ తప్పేట్లేదు. అక్కడికక్కడే చేపలు బేరం చేస్తూ చేతులు మారుతున్నాయి. ఆ జనం దేనికి ఆశ్చర్యపడకుండా ఇలా సర్దుకుపోతూ ఉండబట్టే మన సర్వీసులన్నీ ఇలా ఉన్నాయి అనుకున్నాడు. కృష్ణాపట్నం వదలమంటే వదలని తండ్రి మీద పుట్టెడు కోపం వచ్చింది శివరాంకి. ఆ క్షణంలో ఆ పల్లెలో భూములు పెట్టుకుని వ్యాపారమంతా పట్టణాల్లో పెట్టుకుని ఎందుకు ఈ బాధ? హాయిగా పట్టణంలో ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది అనుకున్నాడు. కానీ తరతరాల ఆస్తులు అమ్ముకుని పట్నం చేరడం చాలా చిన్నతనంగా తోస్తుంది తండ్రికి. అందులోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అభిమాన పాత్రుడు అనడానికి చిహ్నంగా తండ్రి ఇప్పటికీ రావ్ బహదూర్ పట్టా తగుల్చుకొని సగర్వంగా ఆ పల్లెటూరు వీధుల్లో తిరగటం ఫన్నీగా తోస్తుంది శివరాంకి. కానీ పెద్దవాళ్ళని సమూలంగా మార్చడం కష్టతరమని గ్రహించాడు కనుకనే శివరాం అలా తండ్రికి దగ్గరగానే ఉంటూ కాలక్షేపం చేయగలుగుతున్నాడు. నిజంగానే బస్సులో వ్యాపారం ప్రారంభించేసింది మువ్వ. గమ్మత్తైన కేసు. దానికి అర్థం తెలుస్తుంది కానీ ఎందుకు పెట్టాడో సున్నితంగా మోగే మువ్వకి ఈ పిడుగుల వర్షానికి ఎక్కడా పోలిక లేదు అనుకున్నాడు. చీమ గంగాయాత్రగా బాస్సు సాగుతూనే ఉంది. పొన్నేరి తర్వాత కూర్చునేందుకు కాస్త స్థలం దొరికింది. మువ్వ సైలెంట్ కావడంతో బస్సులో జనానికి కునుకు వస్తోంది. రంగా, ఆ పిల్ల దేవురై ఉంటుందో ఊహించగలవా? బాప్ రే బాప్, ఇలాంటి వాళ్ళు ఒకే ఊర్లో ఉంటే ఆ ఊళ్ళో అందరికీ చెవుడొస్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ? ఇంకో అరగంట ఓపిక పట్టు, దిగిపోతాం అన్నాడు రంగా. ఆగిన చోట దిగి సిగరెట్ కాలుస్తూ గోళీ సోడా తాగుతూ తప్పనిసరిగా బస్ ఎక్కుతూ ప్రయాణం సాగిస్తున్నారు.
మువ్వ ఆసక్తిగా శివరాంని ఓరకంట చూడకపోలేదు. అనవసరంగా అరిచానేమో అనుకుంది. పోనీ ఇప్పుడు సర్దు కూర్చోమంటే ఆలోచించింది. ముసలవ్వ కొంచెం జరగవే అంటూ దాని పక్కన చేరి మెల్లగా గోనె సంచి సామాను కిందికి దింపింది. ఇదంతా చూసిన శివరాం మాట్లాడలేదు. కూర్చోండి బాబులు, పిల్లది లేచింది కదా అంది ముసల్ది. మేం దిగిపోయే చోటు వచ్చేస్తోందిలే అవ్వా అన్నాడు రంగా. ఏటి మీ దేవూరేటి అడగకూడదనుకుంటూనే అడిగేసి నాలిక ఖర్చుకుంది మువ్వ. కృష్ణాపట్నం అన్నాడు రంగా కుతూహలంగా ఆమె ముఖంలోకి చూస్తూ. ఆమె ప్రతి కదలికలో అంతర్లీనంగా ఒక హుందాతనం ఉందనిపించింది. నాకు ఆ ఊరు తెలుసు, మా ఊరికి రెండామడలే అంది వస్తున్న ముసిముసి నవ్వు దాచుకుంటూ. చంపావు, ఆ ఊళ్ళో నువ్వుంటే మేం పట్నం పోవడమే మంచిది, నీతో తగువాడే ఓపిక లేదు అన్నాడు శివరాం సంచి భుజానికి తగుల్చుకుంటూ. బస్సు చివరికి నడిచాడు. రంగా నవ్వుతూ కృష్ణాపట్నానికి మకుటం లేని మా రాజాయన గుర్తుంచుకో అంటూ శివరాంని అనుసరించాడు. గొప్పింటి బిడ్డలు ఏం మాట్లాడినా అర్థం కాదే పిల్ల, బోసినోటితో నవ్వింది ముసలమ్మ. మహారాజైతే మనకేంటి, గీరాజైతే మనకేంటి, గొప్ప రాజంట. రాజైతే బస్సున పడిపోయే కర్మేంటో. ఈ రోజుల్లో గుడ్డల్ని పట్టి చూస్తే అందరూ మహారాజులే సాగదీసింది మువ్వ. శివరాం కోపం పోలేదని ఉడుకుమొత్తనం వచ్చింది దానికి. ఇక్కడ ఆపవయ్యా, మేం దిగిపోతాం అడిగాడు ఏదీ కాని చోట శివరాం. కండక్టర్ ఒక కరుపరిచాడు. కీచుమంటూ బస్సు ఆగింది. ఇద్దరూ దిగిపోగానే బస్సు కదిలింది. రోడ్డు వారా కారాపి నిలబడి ఉన్నాడు శ్రీనివాస్. బాబుగారు, అయ్యగారు కరెక్ట్గా చెప్పారు, మీరు ఈ బస్సుకు వచ్చి తీరుతారని అంటూ కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. వెళ్ళిపోతున్న బస్సులోంచి మెడలు తిరిగేలా చూసింది మువ్వ. నిజమే కాబోలు, మా రాజేమో, లేకపోతే ఇంత పల్లెటూరులో ఇంత పెద్ద కారుంటుందా అనుకుంటూ సామాన్ సర్దుకోవడం ప్రారంభించింది. కొన్న వాటికి తోడు ఇప్పుడు చేపలు ఎక్కువయ్యాయి. బస్సు దిగి సాగిపోతుందన్న మాటే గాని మువ్వ మనసు కాస్త ఇబ్బంది పెడుతూనే ఉంది. నోరు పారేసుకోకూడదని ఎన్నిసార్లు అనుకున్నా బుద్ధి రాదు అని తనకి తనే ఓ టెంకి జొల్ల ఇచ్చుకుంది. కారు జోరుగా సాగిపోతుంటే శివరాం టేప్ ఆన్ చేసి మువ్వ మాటలకి పగలబడి నవ్వడం ప్రారంభించాడు. ఈ పిల్ల మాట్లాడేది ఏం భాషో తెలియకపోయినా చాలా మ్యూజికల్గా లేదు అంటూ వినసాగాడు. కారు కృష్ణాపట్నపు పల్లపు మట్టి రోడ్డు మీద దుమ్ము మేఘం రేపింది. ఉదయం పూట పల్లెటూళ్లలో జనం ఎట్నుంచి ఎటు ఎందాక పోతున్నారో తెలియని హడావిడిలో తిరిగేస్తూ ఉంటారు. కృష్ణాపట్నం పూర్వం వ్యవసాయక క్షేత్రంగా ఉండేదో ఏమో గాని ప్రస్తుతం బాగా వ్యాపార కేంద్రంగా తయారైంది. పట్నవాసపు హంగులన్నీ లేకపోయినా పల్లెటూరు సహజత్వాన్ని చాలా మటుకు పోగొట్టుకుందనే చెప్పాలి. చాలా కామందుల పిల్లలంతా పెద్ద చదువులు చదివి దేశ విదేశాలకు పోయిన వాళ్లే. చిన్న చిన్న వ్యాపారాలు మరిగి వ్యవసాయానికి నామం పెట్టిన వాళ్ళు కూడా ఎక్కువే. ఊరికి 7-8 కిలోమీటర్ల దూరంలో ఏదో ఫ్యాక్టరీ కూడా వెలిసింది. దాంతో చాలా లేబర్ అందులో పనులు సంపాదించుకుని కాలం గడుపుతున్నారు. రావు బహదూర్ వెంకటరమణయ్య గారిది పాతకాలపు భవింతి. విశాలంగా ఎత్తుగా ఉన్న ఆ ఇంట్లో ఉండే జనం తక్కువే అయినా హడావిడికి ఏం తక్కువ లేదు. కారణం ఒక్కటే, జీతగాళ్ళు వచ్చిపోయేవాళ్ళు చాలా ఎక్కువ. రామయ్య రమణయ్య గారికి నమ్మిన బంటు. ఆ చెయ్యి ఈ కాలు పడుతూ ఊళ్ళో విశేషాలన్నీ వల్లించేస్తాడు. సుబ్బయ్య ఇంటి పనుల మీద పెత్తందారు. పార్వతమ్మ గారికి అతనికి అస్తమానం పేచీలే. పార్వతమ్మ గారు ఇంట్లో పెద్ద దిక్కు. రూపాయి కాసంత బొట్టుతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతూ అన్నయ్య అంటూ రమణయ్య గారిని నోరారా పిలుస్తూ ఉంటుంది. వయసు 50లో ఉన్న నిండైన ఆవిడ విగ్రహం పెద్ద తరహాగా ఉంటుంది. సరోజ ఆవిడ గారి కూతురు. తల్లి మాటకారితనం చేతకాని పిల్ల. ఇంట్లో అందరికీ తలలో నాలుకగా చాకిరీ చేస్తూ సంతోషంగా ఉంటుందే తప్ప ఏ గొప్ప ఆశలు ఉన్నట్టు కనిపించదు. పార్వతమ్మ గారి స్టేటస్ ఆ ఇంట్లో అందరికీ చర్చనీయాంశమే. ఆమె భర్త ఏడి, ఆమె భర్త ఎవరు అని. పెళ్ళాం బిడ్డని గాలికి వదిలిపోయి సన్యాసుల్లో కలిశాడని చెప్పుకుంటారు. అందుకే ఆవిడ పునిస్త్రీగానే చలామణి అవుతోందని సుబ్బయ్య అంటుంటాడు. పార్వతమ్మకి కూతురి మీద ఎన్నో కోరికలున్నాయి. ఎలాగైనా ఈ ఇంటికి కోడలుగా చేస్తే తన కూతురు బ్రతుక్కి తన బ్రతుక్కి ఇక డోకా ఉండదని ఆవిడ నమ్మకం. అందుకే అహర్నిశలు ఆవిడ పూజలు వ్రతాలు కూతురి చేత చేయిస్తూ రమణయ్య గారి మన్ననకు పాత్రురాలయ్యేట్టు చేస్తుంది. సరోజది అమాయకత్వంతో కూడిన అందం. తల్లి ఏం చెప్తే అది చేయడమే గాని స్వతహాగా ఆమె బుర్ర ఏమీ ఆలోచించలేదు. అందుకే ఇంట్లో తల్లి వెనక దాగుడు మూతలాడుతున్నట్లు తిరుగుతూ ఉంటుందే గాని పిలిచేదాకా ఓ చోట ఉండదు. శివరాం పట్ల సరోజకి ప్రత్యేకించి ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ తల్లి చెప్పి చెప్పి పోరి అతన్ని చూపేసరికి సిగ్గుతో కుచించిపోతూ పారిపోతూ ఉంటుంది.
ఆమె ఈ వింత ధోరణికి శివరాం చాలాసార్లు నవ్వుకున్నాడు, ఆట పట్టించాడు. కానీ పార్వతమ్మ గారి మనస్సు గ్రహించాక అతనికి సరోజను పిలిచి కూర్చోబెట్టి, నిన్ను నేను పెళ్లి చేసుకోను, అంచేత మామూలుగా తిరుగు అని చెప్పాలనిపించేది. ఓసారి ఫారెన్ నుంచి వస్తూనే శివరాం ఇల్లు శుభ్రం చేయించడం మొదలుపెట్టడంతో అంతా చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. అబ్బాయి గారికి ఇంటి మీద మనసు తిరిగిందయ్యా, గమనించారా అంటూ రమణయ్య గారిని కదిలించాడు ఒకసారి రామయ్య. అంతా అడుగుతున్నారయ్యా, మీ చిన్నబాబు పెళ్ళా అని అన్నాడు. దేనికి బదులు చెప్పలేదు రమణయ్య గారు. ఎన్నో సందర్భాలలో ఆయనకి నిరాశే ఎదురైంది. కుర్రాడు ఈసారి చేసుకుంటాడు అనుకున్నప్పుడల్లా శివరాం వివాహానికి ఒప్పుకోలేదు. ఏం తొందర నాన్న అంటూ ఇంకో మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశాడు. శివరాం స్ట్రెస్లో ఉండగానే తల్లి చచ్చిపోయింది. సుందరితో వాడి పెళ్లి బాధ్యత నీదేనే తల్లి, నాకు మీ ఇద్దరు రెండు కళ్ళు అంటూ కొడుకు పెళ్లి కోసం పరితపిస్తూనే కళ్ళు మూసింది ఆ ఇల్లాలు. అది గడిచిపోయి కొన్నేళ్లైనా శివరాం గృహస్థు కాలేదు. సరికదా అవడానికి ఆతృత కూడా చూపెట్టకపోవడం రమణయ్య గారికి బాధగాను, అతని అక్కగారు సుందరికో కొరుకుడు పడిన సమస్యగాను తయారైంది. సుందరి శివరాం కన్నా ఓ ఏడాదే పెద్దది. ఇద్దరి మధ్య అంత ఎక్కువ వయసు తేడా లేకపోవడంతో బాగా దగ్గరగా ఉంటారు. సుందరి తమ్ముడి కోసం లెక్కలేనని సంబంధాలు చూసింది. దేన్ని ఒప్పుకొని శివరాం మీద ఒళ్ళు మండినా చేయగలిగిందేం లేదని గ్రహించింది. ఓ పూట ఇంటికి వెడితే చాలు పార్వతమ్మ గారు తనకి ఆడబిడ్డ మర్యాదలు చేయడం చూస్తే తిక్క సుందరికి. సరోజ ఒక రకం మొద్దు అని సుందరి నమ్మకం. లేకపోతే ఆడపిల్లలు అంత స్పందన లేకుండా ఉంటారా అని సుందరికి ఆశ్చర్యం. శివరాం భాషాశాస్త్రంలో చాలా కృషి చేస్తూ అదే జీవిత ధ్యేయంగా ఉన్నవాడు. నిత్యం అదే అన్వేషణలో గడిపే అతనికి ఇతర కుతూహలాలు చాలా తక్కువ. కానీ ఆధునికుడు కావడం వలన చుట్టూ సమాజానికి తగ్గట్లు ఉండడంలో మాత్రం కుతూహలం చూపెడతాడు. అంతేకాదు స్వంత ఊరన్నా నాన్నగారన్నా చిట్టి అన్నా పిచ్చి అభిమానం అతనికి. ఒక్కొక్కప్పుడు అనుకుంటూ ఉంటాడు, వీళ్ల కోసమైనా నాకు నచ్చే అమ్మాయి దొరికితే బాగుంటుంది. రంగా చుట్టం కన్నా మంచి స్నేహితుడు శివరాంకి. ఓ డిగ్రీ రాగానే చదువు ఆపి హాయిగా పొలం పనులు చూసుకుంటూ సుఖంగా ఉన్నాడు. రంగా నాన్నగారు కూడా మంచి సంపన్నులే, కానీ కూర్చుని తింటే కొండలు కరుగుతాయన్న సత్యం గ్రహించిన ఇంగితం గలవాడు. అందుకే పొలాన్ని నమ్ముకుని సేద్యమే జీవితంగా చేసుకున్నారు. చదువుకున్న కొడుకు సరదాగా కొత్త రకాల సేద్యపు పనిముట్లు కొన్నా వాడుకలోకి తెచ్చిన ఆ విషయం పిచ్చాపాటిలో చెప్పి గర్వపడిపోతూ ఉంటారు. అలాంటివి విన్నప్పుడే ఇంత చదివిన తన కొడుకు ఏమీ చేయడం లేదు, కనీసం చెప్పిన మాటైనా వినడం లేదని బాధ తోడేస్తూ ఉంటుంది రమణయ్య గారిని. బావుగారు, ఈసారి మీ వాడికి ఆ ముక్కుకు తాడు వేయించేద్దాం. ఊరి పట్టున ఇంటి పట్టున ఉంటాడు అని గట్టిగా చెప్పినా అది జరిగే పనేనా అన్న శంకతో, నా కొడుకు సంగతి సరే, మీ వాడి సంగతి చూడు అని ఎత్తి పొడిచి తప్పించుకుంటూ ఉంటాడు. ఈసారి శివరాం వస్తూనే, నాన్నగారు రూములు మారుస్తాను, నాకు మేడ మీద గదులు కావాలి అనడంతో పొంగిపోయారు. నిమిషాల మీద శివరాం గదులు చక్కగా అమిరాయి. అదే ఉత్సాహంతో వారం తీరకుండానే అక్కను చూసిరారా, దానికి తెలిపి ఉండదు అంటూ తరిమారు. ఎక్కడో లోపల చిన్న ఆశ చిగిర్చింది, ఈసారి చిట్టి ఫలితం సాధిస్తుందేమోనని. అనుకున్నట్లే శివరాం అక్కగారింటికి వచ్చాడు. హాయిగా పార్టీలో గడిపాడు. ఎంత త్వరగా ఇంటికి చేరదామా అంటూ తిరుగు ముఖం పట్టాడు. శివరాం మనస్సులో ఏముందో గ్రహించడం రంగా తరం కాదు. నీకు చెప్పి ప్రయోజనం లేదు అనేస్తాడు వేళాకోళంగా. కారు కచ్చా రోడ్డు మీద దుమ్ము రేపుకుంటూ ఇంటి ముందు ఆగేసరికి దూరంగా స్తంభం వెనక నిలబడి ఆత్రంగా కారు రాక కోసమే చూస్తున్న సరోజ ఒక్క పరుగుతో లోపలికి పరిగెత్తింది. అది చూసి శివరాం నవ్వుతూ, చూసావా, చాలా చాటుమాటుగా నిలబడిన సరోజ ఎలా పరిగెత్తిందో. నాకు ఈ అమ్మాయి ప్రవర్తన అర్థం కాదేమ్రా, కాస్త విసుగు ధ్వనింపజేస్తూ అన్నాడు. అమ్మాయిలలా లేకపోతే సిగ్గు లేదంటారని భయంరా అన్నాడు రంగా. బస్సులో క్యారెక్టర్ని చూశాక కూడానా? నవ్వుతూ మెట్లెక్కుతున్న శివరాం స్పీడ్ తగ్గించాడు. పై అరుగు మీద రాకింగ్ చైర్లో కూర్చుని రమణయ్య గారు చుట్టపొగా చాలా తీక్షణంగా వదులుతున్నారు. పక్కనే ఇంకో కుర్చీలో ఆచార్యులు గారు కూర్చుని చేతిలో ఉన్న పుస్తకంలోకి చూసి ఏదో చాలా తీవ్రంగా చెబుతున్నారు. ఒళ్ళో పడుతున్న రామయ్య చాలా సీరియస్గా ఊక్కొడుతున్నాడు. కొంప మునిగిందిరా రంగా, ఆచార్యులు గారు ఉన్నారు, ఇక చూస్తే వదలరు అన్నాడు నెమ్మదిగా. లాభం లేదు, తప్పించుకోలేవు. రంగా మాటలు పూర్తి కాకుండానే ఆచార్యులు గారు కుర్చీలోంచి లేవడం, ముందుకొస్తూ, రావయ్యా పెళ్ళికొడక, రా రా, ఈసారికి కూడా దర్శన భాగ్యాలే లేవే అన్నారు కళ్ళజోడు సవరించుకుంటూ. తప్పించుకుపోలేకపోతే ఎదిరించడమే ఉపాయం అనుకుంటూ, నమస్కారం ఆచార్యులు గారు, ఈసారైనా గట్టున ఉన్న నన్ను చెల్లోకి తోస్తారా?
నవ్వుతూ పలకరించాడు. ఎంత మాట, ఎంత మాట బాబు, నువ్వు అనాలే గాని క్యూలో నిలబెడతాను పెళ్లి కూతుళ్ళని. కానీ ఏం లాభం? దేశ విదేశాలు తెగ తిరిగిన నీకు మన పిల్లలు నచ్చకపోతే మానే, విదేశీ పిల్లలైనా నచ్చకపోతే ఎలాగయ్యా? అడుగుతూనే తిరిగి కుర్చీ చేరారు. మీరు కూర్చోండి ఆచార్యులు గారు, మీ మాట నేను కాదంటానా? నా మంచికే కదా మీరు చెప్పినా, నాన్నగారు చెప్పినా, అక్కయ్య చెప్పినా ఈసారి తప్పకుండా చేసుకుంటానులేండి అంటూ లోపలికి దారి తీశాడు శివరాం. అతను వెనకనే లోపలికి దాటయ్యబోతున్న రంగాని ఆగరా, ఏమైంది అంటూ ఆపారు. ఆ ప్రశ్న వస్తుందని భయపడే లోపలికి జారుకుందామనుకున్నాడు రంగా. చిట్టి బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది మావయ్య గారు, చాలా సరదాగా గడిచిపోయింది సాయంత్రం. నీళ్లు నమిలాడు. చాలామందినే పిలిచిందా? కుతూహలంగా అడిగారు. ఆయనకేదో ఆశ, శివరాం మాటలు, ప్రవర్తన. ఆ ఆశ కాస్త కాస్త పెరుగుతుపోవడానికి కారణం. పిలిచింది మావయ్య, మీ చదరంగ ఫ్రెండ్ లేరు, వారి తాలూకట సాగరి అని, ఆ అమ్మాయిని కూడా పిలిచింది. మన వాడికి ఆ అమ్మాయి నచ్చిందా? ఆత్రం ధ్వనించింది రమణయ్య గారి కంఠస్వరంలో. బాగానే నచ్చినట్టుంది, కానీ పెళ్లి కొప్పించే భారం చిట్టి మీద వేయండి మామయ్య అన్నాడు ఇబ్బందిగా. సరే, నువ్వు కాసేపు ఆగి చిట్టికి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను అన్నారు తిరిగి. కుర్చీలో చేరబడిపోయి ముందుకు వెనక్కి ఊగడం ప్రారంభించారు. పక్కన పెట్టిన చుట్టను కూడా అందుకున్నారు. ఈ సంభాషణ అంతా కుతూహలంగా వింటున్న ఆచార్యులు గారు తలాతో ఒక అర్థం కాక బుర్ర గోక్కుంటూ ఏమిటి కదా అన్నట్టు రమణయ్య గారి కేసు చూశాడు. ఏం లేదయ్యా, వాడి కాలపు వాడు కదా, వెళ్ళి పిల్లని చూసిరారా అంటే ఒప్పుకోడు, అంచేత చిట్టికి అప్పగించానా పని. అది పార్టీ అంటూ పిలిచిందట. ఎవరో అమ్మాయి అంటున్నాడు. తన చిట్టాల్లో లేని వధువు ఎవరు ఉంటుందన్న ధీమా వారికి. అదేనండి, చదరంగం భుజంగం లేడు, అతనికి ఏదో బంధువుల అమ్మాయి, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాను, నాకు జ్ఞాపకం లేదు, వివరాలన్నీ తెప్పిస్తాలేండి, చూస్తారుగా అన్నారు తాపీగా. ఆచార్యులు గారికి అదేమంత నచ్చలేదు. మన సంగతి సాంప్రదాయాలకి తగిన ఎందరో పిల్లలుండగా ఈ భుజంగం చుట్టాలెవరో మనకెందుకండి? అబ్బాయికి ఫోటోలు చూపెడదాం ఆశగా అడిగాడు. వాడికి చెప్పడం కష్టం, మీరు ఆ బొమ్మలు రంగా దగ్గర వదిలి చెప్పి వెళ్ళండి, చూద్దాం అన్నారు. ఇప్పటిదాకా రావు బహదూర్ గారి ఇంట్లో మంచి చెడ్డలకన్నింటికీ ముహూర్తాలు నిర్ణయించిన ఆచార్యులు గారికి శివరాం పెళ్లి ముహూర్తం పెట్టలేకపోతానా అని ఉంచండి, వీలుని బట్టి చూపిద్దురు కానీ, మీకు అన్నీ చెప్పాను కదా అంటూ లేచారు ఆచార్యులు గారు. మంచిది, కనిపిస్తూ ఉండండి అంటూ తను రాకింగ్ చైర్లోంచి లేచారు, ఆరిపోయిన చుట్ట గిరాటు వేస్తూ. ఆచార్యులు గారు గేటు దాటేదాకా చూస్తూ నిలబడ్డారు. దీర్ఘంగా నిట్టూర్చి లోపలికి నడిచారు రమణయ్య గారు. మామయ్య గారు, పళ్ళరసం టైం అయిందంటూ గ్లాస్ పట్టుకుని నిలబడింది సరోజ. ఆ గ్లాస్ అందుకుంటూ ఓసారి పిల్లని తేరిపారా చూశారు. సాంప్రదాయకంగా సామాన్యంగా ఉన్న సరోజ ఆయనకి బాగానే ఉంది, వీడెందుకు ఈ పిల్లని చూడడు అనుకున్నారు. కథ కొనసాగుతుంది.